అందరికీ నమస్కారం. లిక్విడిటీ సిప్ ప్రకారం మనం 4 మెథడ్స్ ద్వారా ట్రేడింగ్ అని చేయవచ్చు. దేన్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేస్తామంటే ఎక్కడైతే ఒక రెసిస్టెన్స్ ఉంటుందో, ఎక్కడైతే ఒక సపోర్ట్ ఉంటుందో, ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ రియాక్ట్ చేసే క్యాండిల్ సైకాలజీ బట్టి మనం ట్రేడింగ్ అని చేయవచ్చు. లిక్విడిటీ అంటే ఏంటి? లిక్విడిటీ అంటే ఏంటి అంటే ఎక్కడైతే మార్కెట్లో ఒక స్వింగ్ హై వద్ద కానీ స్వింగ్ లో వద్ద కానీ అక్కడ ఫామ్ అయిన ఏవైతే స్టాప్ లాస్లు ఉంటాయో వాటిని తినడాన్ని మనం ఇండైరెక్ట్ ఏమంటాం, లిక్విడిటీ అనడం జరుగుతుంది. మరి ఈ లిక్విడిటీ సిప్ అంటే ఏంటి అంటే ఏదైతే సెల్లర్స్ యొక్క బయ్యర్స్ యొక్క స్టాప్ లాస్లను ట్రాప్ చేస్తూ మార్కెట్ ఏంటది ఒక సింగిల్ వే డైరెక్షన్ వెళ్తున్నట్టు వెళ్ళి మనను మోసం చేసే దాన్ని మనం ఏమంటాం అంటే లిక్విడిటీ సిప్ అంటాం. మరి ఈ లిక్విడిటీ సిప్లో కనుక మనం చూసినట్లయితే ఎక్కడైతే మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుందో ఈ రెసిస్టెన్స్ లెవెల్ కాడ బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి హయ్యర్ లెవెల్లో మార్కెట్ అనేది ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ కింద అంటే 50% బిలో కనుక ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయినట్లయితే మన సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దీని క్వైట్ ఆపోజిట్లో ఏంటంటే మార్కెట్ ఈ లెవెల్ వద్ద ఒక రెడ్ క్యాండిల్ కింది సైడ్ క్లోజ్ అయ్యి ఏంటది ఆ రెడ్ క్యాండిల్ కంప్లీట్గా మీ సైడ్ క్లోజ్ చేసినట్లయితే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధమైన క్యాండిల్ సైకాలజీ అనేది అక్కడ ఫామ్ కావాల్సి ఉంటుంది. ఇక సెకండ్ మెథడ్లో కనుక మనం చూసినట్లయితే మార్కెట్ ఏం చేస్తుందంటే గతంలో ఏదైతే స్వింగ్లో ఉందో ఆ స్వింగ్లో కింద క్లోజ్ చేయకుండా లోయర్ లెవెల్లో ఉండే అంటే ఒక సపోర్ట్ లెవెల్ వద్ద మార్కెట్ అనేది ఈ విధమైన ఒక స్వింగ్ హైని కనుక ఫామ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే లాంగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్. మరి సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటంటే మార్కెట్ అనేది ఈ ఏదైతే రిజెక్షన్ విక్ ఉందో లోయర్ రిజెక్షన్ విక్ ఉందో ఈ రిజెక్షన్ విక్ మీద డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయినట్లయితే లాంగ్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. మరి హయ్యర్ లెవెల్లో ఏం చేస్తాం, హయ్యర్ లెవెల్లో ఒక క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ క్యాండిల్లో కనుక అంటే 30% ఎబో కనుక రిజెక్షన్ విక్ ఉండి ఈ క్యాండిల్ లో కింద కనుక డీసెంట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినట్లయితే అంటే ఎక్కడ రెసిస్టెన్స్ వద్ద ఫామ్ అయినట్లయితే మనం ఏం చేస్తామండి సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ మెథడ్ కాకుండా మార్కెట్ కంటిన్యూషన్లో ఏ విధంగా రీటైలర్స్ని ట్రాప్ చేస్తుంది అనే విషయం గురించి చూద్దాం. మార్కెట్ అనేది ఒక హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది అనుకుంటున్నాం. వెళ్తున్న క్రమంలో మార్కెట్ అనేది గతంలో ఉన్న సింగిల్ లో కింద డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన క్యాండిల్ కింద ఏంటది ఈ విధమైన రిజెక్షన్ మీకు ఇక్కడనే కాదు ఎక్కడైతే ఒక సపోర్ట్ ఉంటుందో రెసిస్టెన్స్ ఉంటుందో ఆ ప్లేస్లలో కూడా ఈ విధమైన రిజెక్షన్ విక్ ఫామ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ అనేది ఏదైతే రిజెక్షన్ విక్ ఫామ్ అయిన క్యాండిల్ కంటే బిఫోర్ క్యాండిల్లో 50% మీద డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయినట్లయితే మనం లాంగ్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దీని క్వైట్ ఆపోజిట్లో ఏంటంటే మార్కెట్ అనేది ఒక లోయర్ లోస్ను ఫామ్ చేస్తున్నప్పుడు అక్కడ హయ్యర్ లెవెల్లో రిజెక్షన్ విక్ ఉండి ఫస్ట్ ఏంటది ఈ రిజెక్షన్ విక్ కింద డీసెంట్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయినట్లయితే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ కనుక మనం చూసినట్లయితే మార్కెట్ ఒక సపోర్ట్ వద్ద కానీ ఒక రెసిస్టెన్స్ వద్ద కానీ మెయిన్గా ఇక్కడ నేను చూపెట్టే ఇమేజ్ ఏంటంటే ఒక రెసిస్టెన్స్ వద్ద బ్రేక్అవుట్ అయినట్లయి కంటిన్యూషన్ సిగ్నల్ ఇస్తూ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ కిందికి ఫాలో అవుతున్నట్టు మళ్ళీ కంటిన్యూషన్ సిగ్నల్ ఇస్తూ గతంలో ఉన్న రెడ్ క్యాండిల్ కింద కనుక క్లోజ్ అయినట్లయితే మన సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా 4 సినారియోస్ ద్వారా లిక్విడిటీ సిప్ ద్వారా మనం ఏంటది అడ్వాన్స్ లెవెల్లో ట్రేడింగ్ అని చేయవచ్చు. ఇది 1 minute అండ్ 5 minutes టైం ఫ్రేమ్లో యూజ్ అనేది చేయవచ్చు. దీన్ని థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుందండి, ఓపెన్ అయిన మార్కెట్లో మనం ఇవరకు చెప్పుకున్న వాటిని ప్రాక్టికల్గా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ ఒక స్వింగ్ హైని ఫామ్ చేసింది, ఇక్కడ ఒక స్వింగ్ లోని ఫామ్ చేసింది. సో మార్కెట్ మనం చెప్పుకున్న సినియారో వచ్చినప్పుడు మనం 4 సైకలాజికల్ విషయాల గురించి డిస్కషన్ చేస్తాం. సో ఏంటది సిప్ చేయాలి, మార్కెట్ ఏం చేయాలంటే సిప్ మెథడ్ని యూజ్ చేసి ఎట్లా ట్రేడింగ్ చేయొచ్చు అనే విషయాన్ని చూద్దాం. సో ఇక్కడ స్వింగ్ హై ఉంది, ఇక్కడ ఏంటది ఇంటర్నల్ స్వింగ్లో ఉంది, ఏముంది ఇంటర్నల్ స్వింగ్లో ఉంది. సో మార్కెట్ ఇక్కడ ఏం చేసిందంటే ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినప్పుడు నేను ఏం ప్రిన్సిపల్ చెప్పాను మీకు, బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కనుక హయ్యర్ లెవెల్లో ఈ క్యాండిల్ ఫామ్ అవడంతో ఏం చెప్పాను, ఏదైతే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఉందో ఈ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్లో 50% కింద అంటే 30 పాయింట్లు ఉంది, 30 పాయింట్లలో సగం అంటే ఎంత 15 పాయింట్ల కింద డీసెంట్ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేస్తే మనం ఏం చేయొచ్చు అని చెప్పాను, సెల్ సైడ్ అని చెప్పాను. ఇక్కడ ఏం చేసింది, ఆ విధంగా క్లోజ్ అనేది చేయలేదు, చేయకుండా
రీటైలర్స్ని ట్రాప్ చేయడానికి ఇలాంటి సందర్భంలో ఏమవుతుందని చెప్పాను, ఫోర్త్ సినారియోలో మార్కెట్ అనేది ఒక సపోర్ట్ వద్ద కానీ ఒక రెసిస్టెన్స్ వద్ద కానీ ఈ విధంగా ఫామ్ అయ్యి రెడ్ లేకుంటే రెడ్ ఫామ్ అయ్యి మళ్ళీ గ్రీన్ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ గ్రీన్ కింద ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో, ఎక్కడ ఒక సపోర్ట్ వద్ద ఒక రెసిస్టెన్స్ వద్ద లేకుంటే గతంలో ఉన్న సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్లను సిప్ చేసినప్పుడు, గతంలో ఉన్న బయ్యర్స్ యొక్క స్టాప్ లాస్లను సిప్ చేసినప్పుడు ఇలాంటి ఫార్మేషన్ అయినప్పుడు ఏం చేస్తాం, ఈ క్యాండిల్ లోలో ఎంట్రీ, క్యాండిల్ హైలో మన ఏంటంటే స్టాప్ లాస్. మార్కెట్ ఏం చేసింది అనే విషయాన్ని చూద్దాం. ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఏం చేసింది అనే విషయాన్ని చూద్దాం. మార్కెట్ ఏం చేసింది, హ్యాపీగా డబ్బులు ఇస్తే కిందికి రావడానికి ప్రయత్నం చేసింది. సో ఇక్కడ డబ్బులు ఇచ్చింది, కిందికి రావడానికి ప్రయత్నం చేసింది. నెక్స్ట్ రూల్ ఏంటది, గతంలో ఉన్న ఏంటది బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ వద్ద, అంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ మీన్స్ ప్రీవియస్ స్వింగ్ లో వద్ద మార్కెట్ ఏం చేసిందనే విషయాన్ని ఇక్కడ చూద్దాం. సో మార్కెట్ ఏం చేసిందండి, క్యాండిల్ ఫామ్ అయింది, బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినాక ఏం చెప్పాను, ఏంటిది ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ లేదా ఇది హయ్యర్ లెవెల్లో అయితేనేమో రిజెక్షన్ క్యాండిల్ మీద ఉండి కిందకు ఉండాలి. ఇక్కడ డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ లేదా కింద ఉండి మీదకి ఒక రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ రూల్ ఏంటిది, నెక్స్ట్ రూల్ ఏం చెప్పాను, ఏదైతే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఉందో, అంటే బ్రేక్అవుట్ ఒక సింగిల్లోని బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఉందో ఇందులో 50% మీద నెక్స్ట్ క్యాండిల్ అనేది క్లోజ్ కావాలి. ఈ రూల్ని అసలుకే మర్చిపోకూడదు. ఇవే కీలకమైన విషయాలు. సో 12 పాయింట్స్ ఎబోవ్ కనుక ఇది ఎంత ఉంది, మొత్తం ఓవరాల్గా 25 పాయింట్ ఉంది. 25 పాయింట్ అంటే దాని మీద ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం లాంగ్ సైడ్ ఎంట్రీ. ఇక్కడ క్లోజ్ కాలేదు. క్లోజ్ కానప్పుడు మరి ఏం చెప్పాను నేను, ఈ విధంగా ఉండే, అంటే ఈ విధంగా ఉండే రెడ్ ఫామ్ అయ్యి గ్రీన్ ఫామ్ అయ్యి మళ్ళీ రెడ్ ఫామ్ అయ్యి మళ్ళీ గ్రీన్ ఫామ్ అయితే మనం ఏం చేయొచ్చు, లాంగ్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ మీదికి ఎగ్జాక్ట్ వెళ్ళింది, అంటే వెళ్ళింది, మనకు కావాల్సిన సిగ్నల్ ప్రకారం అయితే ఎంట్రీ అనేది ఇవ్వలేకపోయింది. అంటే ఎంట్రీ అనేది ఇవ్వలేకపోయింది. సో ఒకవేళ ఎంట్రీ తీసుకునేది ఉంటే ఇక్కడ తీసుకునే వాళ్ళు ఉండో, బట్ అక్కడ నేనైతే వ్యక్తిగతంగా తీసుకోను. బికాస్ రీజన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్కి యాక్ట్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ మరి మార్కెట్ ఏం చేసింది, కిందికి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది, డీసెంట్గా కిందికి వెళ్తూనే ఉంది. ఏం చేసింది, కిందికి వెళ్ళింది. కిందికి వెళ్ళి ఏమైంది, బ్రేక్అవుట్ అయింది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, అంటే బ్రేక్అవుట్ అయింది. ఇలా ఎంతసేపు అంతా బ్రేక్అవుట్ కానివ్వండి మార్కెట్, అంటే బ్రేక్అవుట్ కిందికి వెళ్ళనివ్వండి. నేనేం చెప్పాను, వెళ్ళి అండ్ ఇది ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయ్యి బిఫోర్ క్యాండిల్లో ఏదైతే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్లో 50% మీద క్లోజ్ చేస్తే లాంగ్ సైడ్ ఎంట్రీ, అంటే మన ఈ క్యాండిల్లో హయ్యర్ లెవెల్లో ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్. మార్కెట్ ఏం చేసిందనే విషయాన్ని చూద్దాం. ఓకే, సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్ని మనం ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఇక్కడికి డబ్బులు ఇచ్చేసింది మార్కెట్ ఆల్రెడీ, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో సినారియో 1 అందరికి అర్థమైందని భావిస్తున్నా. ఇప్పుడు సినారియో 2, సినారియో 3 ఏ విధంగా వస్తుంది అనే విషయాల గురించి చూద్దాం. వచ్చిన కొద్దీ మనం చెప్పుకుంటూ వెళ్దాం, ఎందుకంటే ఇది కంటిన్యూషన్గా వితౌట్ ఎయిడింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో మార్కెట్ ఏం చేసింది, సింగ్ హైని బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినప్పుడు సినారియో ఏం చెప్పాను, ఒక సినారియో కంప్లీట్ క్యాండిల్ అన్న కవర్ కావాలి, లేకుంటే అక్కడ సస్టైన్ అన్న కావాలి, సో అనే విషయాన్ని చెప్పాను. సో మీదికి వెళ్ళింది, హయ్యర్ లెవెల్లో రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఫామ్ అయితే అంటే ఒక సింగ్ హైని ఫామ్ అయ్యి మార్కెట్ అని ఇక్కడికి వెళ్ళి, సో ఎప్పుడైతే ఏంటది ఈ క్యాండిల్లో 50% కంటే కింద క్లోజ్ అయితే, నెక్స్ట్ క్యాండిల్ 50% కంటే కింద క్లోజ్ అయితే, సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు క్లోజ్ అయినా ఈ క్యాండిల్ హైలో అంటే మన స్టాప్ లాస్ లోలో ఎంట్రీ, అంటే లోలో ఎంట్రీ. సో ఏం చేసింది, మనకు కావాల్సిన డబ్బులు ఇచ్చేసింది. ఇక్కడ చూస్తే మనకి ఏముందండి మార్కెట్ ఇక్కడ, అంటే ప్రీవియస్ సింగ్లో బ్రేక్అవుట్ అయ్యి ఇమ్మీడియట్గా ఈ క్యాండిల్లో కంప్లీట్ క్యాండిల్ కవర్ చేస్తూ మీది సైడ్ క్లోజ్ అయింది కనుక ఇక్కడ మనం ఏం చేయొచ్చు అండి, ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఏంటది ఫస్ట్ సినారియోలో ప్రకారం ఇక్కడ ఏంటది ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ ఏం చేస్తుందండి, హ్యాపీగా మీదికి వెళ్తుంది, అంటే సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆ డేది అయిపోయింది. నెక్స్ట్ డేకి వెళ్ళినట్లయితే మార్కెట్లో రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, సపోర్ట్ ఎక్కడ ఉంది అనే విషయాన్ని చూసుకోవాలి. సో ప్రీవియస్ డే యొక్క హై అనేది ఒక రెసిస్టెన్స్గా ఉంటుంది. సో ఇక్కడ క్లోజ్ పాయింట్ అనేది ఒక సపోర్ట్గా ఉంటుంది, లేకుంటే సింగ్ లో అనేది ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. సో అక్కడ ఏంటది సర్వసాధారణంగా బయ్యర్స్ సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మార్కెట్ ఏం చేస్తుంది, కంటిన్యూషన్ కిందికి ఫాలో అవుతుంది. ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఎక్కడ ఒక నూతన సపోర్ట్ని రెసిస్టెన్స్ని ఈ డేలో ఫామ్ చేయలేదు. ఫామ్ చేయనప్పుడు ఏం చేయాలి, ఎస్టర్డేకి సంబంధించిన విషయాన్ని తీసుకోవాలి.
ఇక్కడ ఏం చెప్పాను, సపోర్ట్ కాడికి వచ్చి ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ క్యాండిల్లో 50% మీద క్లోజ్ అయితే లాంగ్ సైడ్ ఎంట్రీ అని చెప్పాను. ఎగ్జాక్ట్ ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది, మన ఎంట్రీ పాయింట్. మన స్టాప్ లాస్ ఎక్కడండి, ఈ డోజీ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో అది మన స్టాప్ లాస్. అంటే స్టాప్ లాస్ మార్కెట్ ఏం చేసింది అనే విషయాన్ని చూద్దాం. సబ్జెక్ట్ని అవగతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోవాలి, ఈ పాయింటే కీలకమైన విషయం. దీని గురించి చెప్పకుండా మిగతా అంతా చెప్పినా కూడా వృధాయే. సో ఇక్కడ నుండి ఎంత ఉంది, 41 పాయింట్లు టార్గెట్ వచ్చింది, ఇది ఫిల్ అయిపోయింది. లేకుంటే ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉంటుందో స్వింగ్ హై యొక్క లో క్యాండిల్ యొక్క లో, లాస్ట్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉంటుందో అదే మన టార్గెట్. ఈ రెండు విషయాలను అవగతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఏంటది, ఫ్రెష్ స్వింగ్ను ఫామ్ చేసింది. మార్కెట్ ఏం చేసింది అనే విషయాన్ని చూద్దాం. సో మార్కెట్ ఏం చేస్తుంది, గతంలో ఉన్న లోని అంటే బ్రేక్ చేసింది, అంటే స్వింగ్లోను ఇక్కడ బ్రేక్ చేసింది. సో ఇంటర్నల్లో అయినా మంచిదే. కాకపోతే ఇక్కడ ఏంటది, డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయ్యేది ఉంటే మనం లాంగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసే వల్ల క్యాండిల్ అనేది క్లోజ్ కాలేదు. క్లోజ్ కానంత మాత్రాన మనం అక్కడ ఎగరపడాల్సింది ఏం లేదు. సో ఇంకేముంది, ఇంకా ఈ రోజుకు సంబంధించి ఇది లో పాయింట్. మార్కెట్ ఏమైందో చూద్దాం. ఓకే, సో డీసెంట్ క్యాండిల్ క్లోజ్ కాలేదు. మనం చెప్పుకున్న ఫోర్త్ సినారియో వచ్చింది. నేను ఫోర్త్ సినారియోలో ఏం చెప్పాను, క్వైట్ ఆపోజిట్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఏదైతే బ్రేక్అవుట్ అయిందో బ్రేక్అవుట్ అయిన క్యాండిల్లో 50% మీద కనుక రిటర్న్లో మీ సైడ్ క్లోజ్ అయితే మనం ఏం చెప్పాను, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, లాంగ్ సైడ్ ఎంట్రీ అనే విషయం చెప్పాను. స్టాప్ లాస్ అనేది ఎప్పుడు కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్. మనకి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటది, సెల్లర్స్ బయ్యర్స్ మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. ఈ యుద్ధంలో అంతిమంగా ఎవరు గెలవాలి, ఏంటది, హయ్యర్ లెవెల్లో అయితేనేమో సెల్లర్స్ గెలవాలి, లోయర్ లెవెల్లో అయితేనేమో బయ్యర్స్ గెలవాలి. గెలిచిరని ఎత్త చెప్పుకుంటాం, గతంలో ఉన్న రెడ్ క్యాండిల్ మీద కింద మీద క్లోజ్ చేస్తే లాంగ్ సైడ్ ఎంట్రీ. ఒకవేళ హయ్యర్ లెవెల్లో గతంలో ఉన్న ఏంటది రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ చేస్తే గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ చేస్తే సెల్ సైడ్ ఎంట్రీ. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మనకు కావాల్సిన డబ్బులు మార్కెట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ఇచ్చేసింది. అంటే మనకి ఎన్ని పాయింట్స్ ఉంది ఇక్కడ, ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎంత, 22 పాయింట్లు టార్గెట్. ఓకే, సో ఓవరాల్గా దీన్ని మీరు 1 minute 5 minutes ఏ టైం ఫ్రేమ్లోనైనా మీరు యూజ్ చేయవచ్చు. అంటే ఏ టైం ఫ్రేమ్లో అయినా యూజ్ చేయవచ్చు. మార్కెట్లో ఏం చేసింది, ఫ్రెష్గా క్లోజ్ చేసింది. మరి ఇక్కడ సినారియో ఏంటిది, ఈ సినారియోలో మనం ఏమైనా ట్రేడ్ చేయవచ్చా అంటే ట్రేడ్ చేయలేం. బికాస్ మనం అనుకున్న ఏదైతే రూల్ ఉందో రూల్ని ఇక్కడ మార్కెట్ అనేది సాటిస్ఫై చేయలేదు. సాటిస్ఫై చేయలేదు కనుక మనం అక్కడ చేసేది ఏం లేదు. ఇక్కడ మనం ఏం చేద్దామండి, స్వింగ్ హై అండ్ స్వింగ్లోని మార్క్ చేద్దాం. అంటే లిక్విడిటీని గ్రాప్ చేయడానికి మార్కెట్ ప్రయత్నం చేయాలి. మార్కెట్ వెళ్ళింది, సో కింద అనేది క్లోజ్ కాలేదు. లిక్విడిటీ రన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని సంగతి తర్వాత చూద్దాం. ఈ రోజు కాకుండా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో డీసెంట్గా క్యాండిల్ కింది సైడ్ క్లోజ్ అయితే, ఇక్కడ రిజెక్షన్ వీక్ లోకుండా కింది సైడ్ క్లోజ్ అయితే మనం ఏం చేయొచ్చు, సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయవచ్చు. బట్ క్లోజ్ అయిందా, క్లోజ్ కాలేదు. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. సో సస్టైనబిలిటీ ఏంది, సో ఇక్కడ మనం చేసేది ఏమీ లేదు. మనం అనుకున్న రూల్ ప్రకారం వస్తేనే చేస్తాం. ఇలా వెళ్తున్నప్పుడు ఏంటది, స్వింగ్ హై ఎక్కడ ఉంది, గతంలో ఉన్న స్వింగ్ హై ఏం చేసింది, సిప్ చేసి ఏం చేసింది, మార్కెట్ గ్రాప్ చేసి కంప్లీట్గా క్లోజ్ అయింది. అంటే ఈ క్యాండిల్ లోలో ఎంట్రీ, క్యాండిల్ హైలో స్టాప్ లాస్. అంటే క్యాండిల్ హైలో స్టాప్ లాస్, స్టాప్ లాస్ ఐదర్ టార్గెట్, ఏదో ఒకటి మనం అనుకున్న సబ్జెక్ట్ ప్రకారం మనం ట్రేడింగ్ అని చేయాలి. ఆ డేకి సంబంధించి క్లోజ్ అయింది ఓవరాల్గా కాస్ట్. నెక్స్ట్ డే ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయితే ఇక్కడ ఏంటది, స్వింగ్ హై అంటే స్వింగ్లో, అంటే లిక్విడిటీ గ్రాఫ్ అనేది ఎక్కడ ఉంటుంది, గతంలో ఉన్న హై వద్ద కానీ లో వద్ద కానీ ఉంటుంది. లిక్విడిటీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే గతంలో ఉన్న లో వద్ద కానీ హై వద్ద కానీ ఉండడం జరుగుతుంది. మార్కెట్ ఏం చేస్తుంది అనే విషయాన్ని చూద్దాం. సో ఫస్ట్ సినారియో ఏం చెప్పానండి, స్వింగ్ హైని కానీ స్వింగ్ లోన్ కానీ ఆ డేకి సంబంధించిన లోన్ కానీ రిటర్న్లో మార్కెట్ క్లోజ్ చేస్తే, అంటే మార్కెట్ క్లోజ్ చేసి నెక్స్ట్ కూడా కంటిన్యూషన్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఏం చెప్పాను, లాంగ్ సైడ్ ఎంట్రీ అని చెప్పాను. సో దానికి సంబంధించిన డబ్బులు ఏం చేసింది, మార్కెట్ ఇచ్చేసింది. సో ఇక్కడది ఒకటి పెండింగ్ ఉంది. ఫ్రెష్ లిక్విడిటీ ఎక్కడ క్రియేట్ చేసింది, ఇక్కడ క్రియేట్ చేసింది. ఏం చేసింది, మార్కెట్ అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మరి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే విషయాన్ని చూద్దాం. ఓకే, లిక్విడిటీ క్రియేట్ చేసినాక అక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్ సైకాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. ఓకే, మార్కెట్ ఏం చేస్తుంది, సస్టైనబిలిటీ అవుతుంది, ఏం చేసేది ఏం లేదు. ఈ మధ్యలో మనం ఏం చేయము ఇక. ఓకేనా, సో లర్నింగ్ ఫస్ట్, ఎర్నింగ్ సెకండ్. సో వీడియోని చూడడం లెంతీగా లాగుతున్నారు అని చాలా కామెంట్ చేస్తున్నారు, సంతోషం. సో ఇక్కడ కాకపోతే అయిపోయినాక చెప్పడం నాకు ఇష్టం లేదు. ఓకేనా, ఫస్ట్ స్టాపే చెప్పేది ఉంటే అక్కడ ఏంటది, సినారియో 1 ప్రకారం ఏంటది, గతంలో ఉన్న లిక్విడిటీ జోన్
అంటే కంప్లీట్ కవర్ అయింది. ఇక్కడ ఎంట్రీ, బట్ అయిపోయినాక చెప్పడం నాకు ఇష్టం లేదని చెప్పాను. ఇక్కడ ఏముంది, స్వింగ్ హై ఉంది. ఇంకా ఎక్కడ ఉందండి, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే ఇవి కనుక లిక్విడిటీని గ్రాప్ చేయాలనుకుంటే ఈ రెండు ప్లేసుల్లో లిక్విడిటీని గ్రాప్ చేసి మార్కెట్ సెల్ సైడ్ రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఏంటది, ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది, ఇందులో 50% కింద రిటర్న్లో క్లోజ్ అయితే మనం ఏం చేయొచ్చు, సెల్ సైడ్ లిక్విడిటీ గ్రాఫ్ని ఐడెంటిఫై చేయవచ్చు. థర్డ్ సినారియో ప్రకారం ఏంటది, గతంలో ఉన్న రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ కావాలి, క్లోజ్ అనేది కాలేదు, కానప్పుడు మనం ఏమన్నా చేసేది ఉంది, అక్కడ ఏమి చేసేది ఏమీ లేదు. సో సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్ని అంతర్గతంగా అవగాహన చేసుకున్నప్పుడే మనం ఏంటది, ఇక్కడ హయ్యర్ లెవెల్లో ఫామ్ అయింది, ఏంటది గతంలో ఉన్న రెసిస్టెన్స్ వద్ద ఏంటది లిక్విడిటీ గ్రాప్ చేసింది. సో డీసెంట్ క్యాండిల్ కింది సైడ్ క్లోజ్ అయింది. సినారియో 1 ప్రకారం ఇక్కడ ఏంటది, ఎంట్రీ, హయ్యర్ లెవెల్లో స్టాప్ లాస్ ఏమైంది అనే విషయాన్ని చూద్దాం. సో స్టాప్ లాస్ అనేది పార్ట్ ఆఫ్ ది గేమ్. వితౌట్ స్టాప్ లాస్ మనం ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేయకూడదు. నెక్స్ట్ క్యాండిల్లో మనకు కావాల్సిన డబ్బులు అనేది మార్కెట్ మోస్ట్లీ ఇచ్చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.